నేను ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి బాబు అని అడిగాను. అతను నా దిక్కు చూసుకుంటూ నా పేరు 6th జూన్ అన్నాడు. నాకు అర్థం కాలే అతని పేరేంటో. 6th జూన్ అంటే అతని పేరేంటబ్బా? నాకు అర్థం కాలే. మీకు అర్థమైందా? చెప్తారా? నిన్న సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో రేషన్ షాప్ దగ్గర అడిగాను. రేషన్ షాప్ అతన్ని అడిగాను ఉందా అని. అతను చెప్పిన సమాధానం విని నాకు గుండె గుబేలు అన్నది. సర్లే అని అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అతని దగ్గర టెస్ట్ చేయించుకున్న తర్వాత అతను చెప్పిన సమాధానం విని అమ్మయ్యా ఎంత హ్యాపీ అనుకున్నా. అతడు చెప్పింది అదే సమాధానం, ఇతడు చెప్పింది అదే సమాధానం. కానీ అక్కడ భయమైంది, ఇక్కడ ఆనందంగా ఉంది. ఏంటది? ఆ మాట ఏంటో తెలుసా? చెప్పండి. ఇంకో చిన్న లాజిక్ ప్రశ్న ఇస్తాను, ఆలోచించి సమాధానం చెప్పండి. ఒక గంప ఉంది, గంప మీద బుట్ట ఉంది, బుట్ట మీద బిందె ఉంది, బిందె మీద పంజరం ఉంది. పంజరంలో కోడిపుంజు గుడ్డు పెడితే ఎటు పడుతుంది? చెప్పండి చెప్పండి. ఒక చిన్న తమాషా ప్రశ్న వేస్తాను, కొంచెం ఆలోచన చేసి సమాధానం చెప్పండి. ఒక గదిలో 5 అమ్మాయిలు ఉన్నారు. రమ పుస్తకం చదువుతుంది, రాధ చెస్ ఆడుతుంది, గీత వంట చేస్తుంది, లక్ష్మి ఇల్లు ఊడుస్తుంది. సీత ఏం చేస్తుందో చెప్పండి చూద్దాం. 5వ అమ్మాయి ఏం చేస్తుంది? ఆలోచించే చెప్పాలి. కింద కామెంట్లో జవాబు రాయండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే నీ పేరేంటండి అని అడిగాడు. ఆ అమ్మాయి అంటుందిగా, అంత ఈజీగా చెప్తానా? నా పేరులో మొదటి అక్షరం తెలుగులో ఉంటుంది, 2వ అక్షరం ఇంగ్లీష్లో ఉంటుంది, 3వ అక్షరం మ్యాథ్స్లో ఉంటుంది. నా పేరేంటో చెప్పుకో చూస్తా అంది. మీకు తెలుసా ఆ పేరు? మీరు చెప్పండి. కాకినాడలో ఒక కాకి ఎగురుకుంటూ పోతుంది. అది పైనుంచి రెట్ట వేసింది. ఆ రెట్ట కా మీద పడలేదు, కీ మీద పడలేదు, డా మీద పడలేదు. మరి ఎక్కడ పడిందో చెప్పండి. తెలుసా? అర్థమైపోయిందా? ఎక్కడ పడింది చెప్పు. ఏంటమ్మా మీ ఆయన్ని ఎలా కొట్టావేంటి? ఏం లేదండి, నవల చదువుతుంటే డిస్టర్బ్ చేసాడు. నవల చదివితే డిస్టర్బ్ చేస్తే కొడతావా? ఏం నవల చదువుతున్నావేంటి? ప్రత్యక్ష దైవం.